రష్ హాస్పిటల్ అధినేత ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకలు శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జ్ఞానాంబ మధురెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసి తమ అభిమానులకు వైకాపా నాయకులకు తినిపించి సంబరాలు నిర్వహించుకున్నారు. శ్రీకాళహస్తి బుజ్జిరెడ్డి మాట్లాడుతూ తమ వన్నెకుల క్షత్రియ కులంలో వన్నె తార సిపాయి సుబ్రహ్మణ్యమని ఆయన పుట్టినరోజు వేడుకలు తాము శ్రీకాళహస్తిలో ఘనంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో నేడు తన పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించిన వన్నెకుల క్షత్రియ కులస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో వన్నెకుల క్షత్రియులు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుజ్జిరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మీపతి, వెంకటరెడ్డి, శివారెడ్డి, శివ, జీవీకే రెడ్డి, ఎంఎస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వాసురెడ్డి, దీపక్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక పెద్ద పండుగ లాంటి రోజు. ఎందుకంటే ఈ రోజు మా కులంలోనే ఒక తార అంటే ఒక వజ్రపు ముక్క లాంటి మా సిపాయి సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు చేసుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ రోజు వన్యకుల క్షేత్రంలో ఒక ఆనిమిత్యం. ఈ రోజు ఈ కాళహస్తిలో పండగ వాతావరణంలాగా మేము ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా మా సార్ పుట్టినరోజు ఇలాగానే సంవత్సరం బాగా చాలా గొప్పగా చేసుకోవాలని అందరి మధ్యలో అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. కాళహస్తి పట్టణంలో మా నాయకులు బుజ్జిరెడ్డి గారు, మధురెడ్డి గారు, సాయి, అలాగే మా అడ్వకేట్ గారు అందరూ ఇక్కడ ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమాన్ని చేసినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మా వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉండు, వాళ్ళు ఏమున్నా కానీ ఎన్ని సంవత్సరాలు మేము చూసుకుంటామని మీడియా రూపంగా చెప్పుకుంటాను.